అందరికీ నమస్కారం అండి. నేను మీ మొహమ్మద్ ఇస్మాయిల్ బేగ్, ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుని మాట్లాడుతున్నాను. గడిచిన 2-3 రోజుల నుంచి మనం ఏ ఛానల్ చూసినా కూడా, ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా కూడా అమిత్ షా గారి నిర్ణయం, మేము అధికారంలోకి వస్తే ముస్లింలకు ఉన్న రిజర్వేషన్ని తీసేస్తాం అనే వాక్యాల మీద జరుగుతుంది. ఈ సందర్భంగా నేను ముస్లిం సమాజానికి ఒకటే తెలియజేదలుచుకున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముస్లింల పరిస్థితి దేశంలో ఉన్న ఇతర ముస్లింల కన్నా భిన్నంగా ఉంది ఈ రోజున. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ గెలిచినా కూడా బేషరతుగా, షరతులతో అన్నా కూడా కొద్దిగా న్యాయం ఉంటుంది, బేషరతుగా భారతీయ జనతా పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నాయి. దానికి ప్రధాన కారణం ప్రధాన ప్రాంతీయ పార్టీలైనటువంటి ఆ ప్రాంతీయ పార్టీల నాయకులు వివిధ కేసులు వాళ్ళ మీద ఉండడం. 2019 ఎలక్షన్లో జగన్ గారు గెలవడానికి ప్రధాన కారణం ముస్లిం ఓటు బ్యాంక్. వీళ్ళందరూ కూడా 90% పైన, ఈవెన్ ఆ రోజుల్లో తెలుగుదేశం అభిమానులు కూడా ఆయనకే సపోర్ట్ చేసి గెలిపించారు. దానికి కారణం ఏంటంటే ఈయన వస్తే ముస్లిం సమాజానికి మేలు జరిగిద్దనో, లేదా అప్పుడున్న పథకాలు అమలవుతున్నాయి కంటిన్యూ అయితే ఇంకొద్దిగా మంచి జరిగిద్దనే ఆశతో అవ్వచ్చు, లేదా రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి అని అవ్వచ్చు. కారణాలు అనేకం. కానీ గెలిపించిన తర్వాత ఆయన ముస్లింలకు చేయవలసిన, అమలుపరచవలసిన హామీలు ఇచ్చిన పథకాలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి కేవలం సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి పూర్తి మద్దతును ప్రకటిస్తూ, వారు ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకి ఆమోదం తెలుపుతూ, రాష్ట్రంలో ముస్లింలకు రావాల్సిన పథకాలను అమలు చేయకుండా, వాళ్ళ అభివృద్ధికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకుండా ఉండడం వల్ల ముస్లిం సమాజానికి చాలా నష్టం జరిగింది. దాంతోపాటు ఆ పార్టీలో ఉన్నటువంటి ముస్లింలు కనీసం తమ నాయకుడిని మాకు అమలు చేస్తామన్న పథకాలన్నా అమలు చేయండి, లేదా మాకు వ్యతిరేకంగా ఏదన్నా పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ బిల్లులు వస్తే వాటిని వ్యతిరేకించండి అని అడిగిన సందర్భం ఒక్కటి కూడా లేదు. నాయకులు అనేవాళ్ళు మేము ముస్లిం నాయకులు అని చెప్పుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న నాయకుడి దగ్గర నుంచి పెద్ద నాయకుడి దాకా సైలెంట్ అయిపోయారు. రేపు పార్లమెంట్ అభ్యర్థులుగా ఎవరు గెలుస్తారో మనకు తెలియదు రాబోయే ఎన్నికల్లో. ఇటు టీడీపీ తరఫున గెలిచినా, అటు వైసీపీ తరఫున గెలిచినా, ఇటు జనసేన తరఫున గెలిచినా, ఎవరు గెలిచినా కూడా ఒకటే, సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్కి, ఎన్డీఏ గవర్నమెంట్కి మనం బలపరుద్దాం, అదే కాన్సెప్ట్. కాబట్టి నేను ముస్లిం సోదరులకు చెప్పేది ఏంటంటే, ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రాంతీయంగా ఉన్నటువంటి జాతీయ పార్టీ అయితే కాంగ్రెస్కి ఇక్కడ అవకాశం లేదు. కాబట్టి ప్రాంతీయంగా ఉన్న ఈ పార్టీల్లోనే మనం నాయకులను ఎన్నుకోవాలి. ఈ ఉన్నటువంటి నాయకుల్లో కొద్దో గొప్ప నోటి ద్వారా మేము చేస్తాము అని ఓపెన్గా చెప్తున్న నాయకుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళు. నోటి ద్వారా అయితే నేను చేస్తాను, నేను ఉంటాను, నేను మీకు అండగా ఉంటాను, మీ వ్యతిరేకంగా ఏదన్నా ఎవరన్నా నిలబడితే నేను ముందు నిలబడతాను అనే హామీ ఇస్తున్న వ్యక్తుల్లో ఆయన ముందు వరుసలో ఉన్నారు ఈ ముగ్గురు నాయకుల్లో. కాబట్టి నేను నా తరఫు నుంచి చెప్పే హామీ ఏంటంటే, రాబోయే రోజుల్లో ముస్లింల మీద ఏ విధమైనటువంటి అధికార దౌర్జన్యాలు జరిగినా మీ తరఫున ఒక రాజకీయ పార్టీ కార్యకర్తగా నేను గొంతెత్తి మీ వెంట నిలబడతానని మాత్రం నేను మీకు హామీ ఇస్తున్నాను. ముస్లిం రిజర్వేషన్ల అంశం కానీ, ముస్లింలకు వీళ్ళు వస్తే అమలు చేస్తామని ఇచ్చిన 6 హామీలు కానీ అమలు చేయని పక్షంలో, అలాగే ముస్లింలకు ఏదైతే కావాలో వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి కానీ వ్యక్తిగతంగా నేను వెనకాడనని తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఏదైతే మీడియా ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ జరుగుతున్నటువంటి ప్రచారాన్ని నమ్మకుండా ఉమ్మడిగా వెళ్తున్న
పార్టీలను, కూటమిని ప్రజలందరూ కూడా, ఎస్పెషల్లీ ముస్లిం సోదర సోదరీమణులందరూ కూడా అండగా నిలబడి గెలిపించాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన.